ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. ఇప్పుడు సిలువలో యేసుప్రభు పలికిన రెండవ మాట ధ్యానించుకుంటుండగా ప్రభు తోడు మనకు కావాలి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, సిలువలో మీరు మా కోసం చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తించి తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా తండ్రి, ఇప్పుడు రెండవ మాట ధ్యానించుకుంటుండగా దాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని మా జీవితాల్లో మేము ఏ పాఠాలు నేర్చుకోవాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రెండవ మాట మనకు లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలలో కనపడుతుంది. కానీ దానికంటే ముందు నేను ఇంకా కొన్ని ముందు వచనాలు కూడా చదవాలనుకుంటున్నాను. 32. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. వాళ్ళిద్దరి పేర్లు రెండు పేర్లు, డిస్మస్ అని గెస్టాస్ అని వాళ్ళ పేర్లు చరిత్రలో రాయబడి ఉన్నాయి. వారు కపాలం అనబడిన స్థలంకు వచ్చినప్పుడు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. తర్వాత వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు 39 నుంచి చదువుతున్నాను. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. రోమీయుల కాలంలో సిలువ చాలా అవమానకరమైన స్థితికి సూచనగా ఉండేది. అత్యంత దారుణమైన తృణీకరణ, అవమానము, శ్రమలు ఉండేవి. మనం ఈనాడు సిలువ మహిమకు, విజయానికి సూచనగా చూస్తూ ఉన్నాం. యేసయ్య దాన్ని మార్చాడు. దోషి సిలువను కానీ అడ్డకర్రను కానీ మోసుకొని వెళ్లాల్సి ఉండేది, తీర్పు జరిగిన స్థలం నుండి సిలువ వేసే స్థలం వరకు. యేసుప్రభు దాదాపు 1 మైలు దూరం నడవాల్సి వచ్చింది, కానీ దారిలో సీమోనుతో మోయించారు. ఎందుకు అనేది వ్రాయబడలేదు. పస్కా పండుగ ఆచరించడానికి ఆలస్యం అవుతుందనే ఆతృత అయి ఉండొచ్చు. దోషి తన నేరాన్ని చూపించడానికి ఒక ప్లకార్డ్ కూడా పట్టుకోవాలి, అంటే ఒక బోర్డులో రాసి ఉంటారు. కానీ యేసయ్య విషయంలో పిలాతే వ్రాయించాడు. యూదుల రాజైన నజరేయుడైన యేసు అని విలాసం రాసి ప్రధాన యాజకులు వాళ్ళు పరిసయ్యులు యాజకులు అభ్యంతరం చెప్పినా కూడా పట్టించుకోలేదు. వారు తన మాట వినలేదని కోపం వచ్చింది. ఆ కోపం చూపించుటకు పిలాతుకు ఒక అవకాశం దొరికింది. ఆయన ఏ పాపము చేయలేదని పిలాతుకు తెలుసు. వాళ్ళు ఆందోళన పడతారని తెలిసి ఆ విధంగా వ్రాయించాడు. హెబ్రీ, గ్రీకు, లాటిన్ భాషల్లో వ్రాయించి పెట్టాడు. దానికి ఒక కారణం ఉంది. ఆయనను గవిని వెల్పట గొల్గొతా కొండపై సిలువ వేశారు. అన్ని రకాల జనాలు అక్కడి అన్ని ప్రాంతాల నుండి వచ్చారు. హెబ్రీ భాష మత సంబంధమైన భాష, గ్రీకు తత్వశాస్త్రానికి చెందినది, లాటిన్ ఏమో న్యాయశాస్త్రానికి చెందిన భాష. ఈ 3 భాషలకు చెందిన వారు కలిసి యేసయ్యను సిలువ వేశారని సూచనగా ఉంది. అంటే యూదులు, రోమీయులు, అన్యులు, తర్వాత న్యాయం తీర్చాల్సిన సన్హెద్రిన్ సభ్యులు. అయితే క్రీస్తు సిలువలో చేసిన విమోచన కార్యం అందరికీ సంబంధించింది. యాదృచ్ఛికంగా తనకు తెలియకుండానే పిలాతు ఒక గాస్పెల్ ట్రాక్ట్ రాశాడు. అది చూసిన రెండవ దొంగ ఆయన రాజని తెలుసుకొని అతని రాజ్యంలోకి ప్రవేశం అడిగాడు. యేసుప్రభు ఊరి బయట 2 దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. మరి ఆ 2 దొంగల మధ్య అనేది ఆయన అవమానానికి పరాకాష్ట. అయితే అది ప్రవచన నెరవేర్పు. యెషయా గ్రంథము 53:12లో అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను అని కూడా ఉంది. ఒక సాధారణ దోషిలాగా చేయబడ్డాడు. అయితే ఇక్కడ కూడా ఆయన చివరి నిమిషంలో ఒక పాపిని రక్షించాడు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ సేవియర్ అని చెప్పాలి మనం. మరి ఆయన 2 దొంగల మధ్య ఉన్నాడు. వీరిద్దరూ ప్రభు దగ్గర ఉన్నారు.
యేసుప్రభువుని గురించి ఏం రాయబడిందో చూశారు. పాపుల కొరకు చేసిన విజ్ఞాపన విన్నాడు. ఇద్దరు ఉన్నారు. మానవాళి కొరకు ప్రాణం పెట్టడం చూశారు. ఒకడేమో యూదా మత పెద్దలు చేసిన ఎగతాల్ని ఇమిటేట్ చేశాడు. తనను తాను రక్షించుకొని తమను కూడా రక్షించమని అడిగాడు. ఇది శారీరక రక్షణ. వాడు విడుదల పొందితే మళ్ళీ తన దొంగ పనులు చేసుకోవచ్చు, తను ఇష్టానుసారంగా జీవించవచ్చు అని మొదటి దొంగ అనుకున్నాడు. కానీ రెండో వాడు ఏమని అనుకున్నాడంటే, ఈయన నిజంగా క్రీస్తు అయితే, ఈయనకు ఒక రాజ్యం ఉంటే, ఇతరులను రక్షించగలిగిన వాడు నన్ను కూడా పాపం నుండి రక్షించగలడు కదా అనుకున్నాడు. ధైర్యం చేజిక్కించుకొని అందరు అవహేళన చేస్తుండగా చనిపోతున్న ఆ రాజును విశ్వాసంతో నమ్మాడు. ఇట్స్ అస్టౌండింగ్. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఆ పరిస్థితుల్లో యేసును విశ్వసించడము, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అతను నమ్మడం అనేది చాలా విశేషమైన విషయం. ఆ దొంగ కేవలం కృపచేతనే రక్షింపబడ్డాడు. అది క్రీస్తు వరం. యాక్చువల్గా ఏ అర్హత లేకపోయినా అతనికి రక్షణ వచ్చింది. రక్షణ కార్యంలో మొదటిది జస్టిఫికేషన్, తర్వాత శాంక్టిఫికేషన్, తర్వాత గ్లోరిఫికేషన్. అంటే పాప శిక్ష నుండి విడుదల, పాప శక్తి నుండి విడుదల, పాప ఉనికి నుండి విడుదల అని 3 కార్యక్రమాలు జరగాలి రక్షణలో. కానీ ఈ దొంగకు అటువంటి అవకాశం లేదు. యేసుప్రభు రక్షకుడని గుర్తించడము మొదటి మెట్టు. అప్పుడే ఆయన పాప శిక్ష నుండి విడుదల పొందాడు. ఇంకా రెండో ప్రాసెస్ శాంక్టిఫికేషన్, పవిత్రీకరణ జరిగేదానికి అవకాశం లేదు. కాబట్టి డైరెక్ట్గా ఎట్లా ఉందంటే కల్వరి నుండి కనకంకు అని చెప్పచ్చు దీన్ని. కల్వరి నుండి ఆయన సింహాసనంకి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి ఏ అర్హత లేదు అసలు, అయినా కూడా వచ్చేసింది రక్షణ. సహాయం అడిగితే అత్యున్నత బహుమానం పొందాడు. యేసయ్య అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న దొంగకు పరదేశును వాగ్దానం చేశాడు. చివరి నిమిషం వరకు మానవాళిపై ఉన్న ప్రేమ తగ్గలేదు. తోటివారు పరలోకంలో ఉండాలనే కోరిక మనం కూడా కలిగి ఉండాలి. ఉదాహరణకు మోషే, పౌలు వీళ్ళందరూ కూడా వాళ్ళకు రక్షణ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇతరులను రక్షించాలి అని. మోషే అయితే నా ప్రజలను క్షమించకపోతే నన్ను కూడా వదిలేసేయి ఇక్కడనే అని కూడా అన్నాడు. మరి పౌలు ఎన్ని శ్రమలు పడినా సరే వాళ్ళని రక్షించాలి, వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. దొంగ యేసు ప్రభు మాట్లాడిన మొదటి మాట ద్వారా నమ్మి ఉండొచ్చు. దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే అతనికి సంపూర్ణంగా మారిపోయాడు అని అనుకోవచ్చు. వారికి దేవుని భయం లేదు. దమస్కు మార్గంలో పౌలు మారినట్టుగా ఈ దొంగ మారిపోయాడు. దొంగ యేసయ్య మాట్లాడిన మొదటి మాట వల్ల మారి ఉంటాడు అని అనుకోవచ్చు. ఎవరికి రాని స్పష్టత ఈ దొంగకు వచ్చింది. అందుకే ఇతనికి సాల్వేషన్, రక్షణ వచ్చింది. 1 తిమోతి 1:13 పౌలు అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అగు నన్ను బలపరిచాడు అని పౌలు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు దేవునికి భయపడవా? నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. దేవునికి భయపడవా అంటే అది ఫస్ట్ రక్షణకు మొదటి మెట్టు అనుకోవచ్చు. రెండవది, ఆయన మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు, అంటే పాపం ఒప్పుకుంటున్నాడు. తర్వాత మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్తున్నాడు. యేసయ్యలో తప్పు లేదని కన్ఫెస్ చేస్తున్నాడు. ఆయన వైపు చూస్తున్నాడు. అంటే ఆయన నువ్వు నీ రాజ్యంలోకి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం కూడా వీళ్ళకి తెలుసు. యూదులందరికీ ధర్మశాస్త్రం తెలుసు. మిలేనియం రూల్, 1000 ఏళ్ల పాలన గురించి కూడా తెలిసి ఉండొచ్చు. అందుకనే నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు అంటున్నాడు. అంతేకాకుండా పిలాతు రాయించిన మాటలు బట్టి యూదుల రాజు ఆయనే అని నమ్మాడు. అతను చనిపోయేటప్పుడు అతనిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. భూ సంబంధమైనది ఏమీ అడగలే అతను. అందరితో పాటు నాకు శరీర పునరుద్ధానం కావాలి, నన్ను క్షమించమంటున్నాడు. ఇది మనందరికీ అవసరమైన మాట. యేసు అంటే రక్షకుడా. యేసు
నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. యేసు అంటే రక్షకుడా అంటున్నాడు. రక్షకుడు ఆయనే అని ఆయనకు తెలుసు. తర్వాత నీవు నీ రాజ్యంలోకి, నీ రాజ్యము అంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే రెండవ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా చేర్చుకో అంటున్నాడు. అందుకు ఆయన నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్నాడు. ఆయన పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అనడంలో పరలోకం అనేది ఊరికే ఊహాజనితమైంది కాదు, అది నిజము అనే విషయం మనకందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. చాలామంది ఈ కాలంలో అంటున్నారు, యవనస్తులు ముఖ్యంగా, అదంతా ఊరికే భయపెట్టేదానికి అలా అంటున్నారు, పరలోకం లేదేం లేదు అని అంటున్నాడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది, యేసుప్రభువే స్వయంగా పరలోకం గురించి నరకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతేకాకుండా చివరిగా సిలువలో పలికిన రెండవ మాటలోనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అంటున్నాడు. పరదేశు అంటే పరలోకానికి వెళ్ళక ముందు, అంటే వాళ్ళకి జడ్జిమెంట్ జరగకముందు అక్కడ ఉంటారనమాట అందరూ. మరి ఆ విధంగా పరదేశు అనే ప్లేసు, అక్కడికి ప్రభు నాతో పాటు తీసుకెళ్తా అంటున్నాడు. పరదేశుకి వెళ్తాను అంటున్నాడు, పరదేశుకు తీసుకెళ్తాను అంటున్నాడు. ప్రభు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ మనం ఆలోచిస్తే, మరి వారిరువురు కూడా ఆయన మిగిలిన ప్రజల్లాగా దూషించారు కదా, తమతో పాటు శ్రమ పడుతున్న వారిపై కనీసం దయ లేకుండా దూషిస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనం ఆలోచిస్తే సిలువ వేయబడిన వారికి ఒకటే ఆయుధం, నోరు. అందుకని నోటితో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా అరుస్తూ ఉంటారు. అతనిలో అయితే యేసుప్రభు చేసిన మొదటి పని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని తనని శ్రమ పెట్టిన వారిని క్షమించమని ప్రార్థన చేయడము దొంగ విన్నాడు. ఇద్దరు విన్నారు, కానీ మొదటి దొంగలో మార్పు రాలేదు, కానీ రెండో దొంగలో మార్పు వచ్చింది. అతనిలో ఏమేమి మార్పులు వచ్చినాయంటే, దేవుని భయం వచ్చింది, తను పాపిని శిక్షార్హుడను అని తెలుసుకున్నాడు, యూదుల రాజు ఆయనే అని గుర్తించాడు, అయ్యనారై అని పిలాతు అక్కడ బోర్డు రాశాడు కదా, దానికి మీనింగ్ తెలుసుకున్నాడు. అయ్యనారై అంటే ఈసూస్ నజరీనెస్ రెక్స్ దేరమ్ అంటారు. అంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని అర్థం. ఆ రెండవ దొంగలో ఈ చేంజ్ ఎలా వచ్చిందంటే, కేవలం పరిశుద్ధాత్ముడు ఆయనలో మార్పు తీసుకొచ్చాడు. మొదటి మాట ద్వారా మారాడు అని మనం నిర్ణయించుకోవచ్చు. ఈ ఇహలోకపరంగా తీర్పు తీర్చబడ్డాడు, కానీ దైవిక కనికరం అతనిపై కుమ్మరించబడింది. తన పరిస్థితిని చూసుకోకుండా వాడికి నిత్యానందం ఇస్తూ ఉన్నాడు. చాలామందికి ఇది నిరీక్షణ ఇస్తుంది. ఎంత పాపి అయినా యేసు చేర్చుకొను అనే పాట ఉంది కదండి పాత బుక్లో. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచు నీ సువార్తను అంతటా చాటింతుము. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, తంచు ప్రకటించెదము. మనము ఈ సత్యం మనం నమ్మితే తప్పనిసరిగా అందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు. ఆనందము సహవాసం ఆయనతో పొందడానికి మనకు వీలవుతుంది. సిలువలో ఇతను యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, శ్రమపడే వారి మధ్యలో. అయితే ఆయన ఏమంటున్నాడు, నేడు అంటే ఎంత స్పీడ్ చూడండి. ఈరోజే నాతో పాటు నువ్వు ఉంటావు, ఈరోజే ఈ క్షణమే, ఎంత స్పీడ్. తర్వాత నాతో కూడా అంటే ఎంత మంచి కంపానియన్షిప్. ఆ దొంగకి ఎంత అదృష్టం అండి, ఎంత ధన్యుడు. దేవునితో ఈ లోకంలో దేవునితో చివరిగా ఉన్నవాడు, పరలోకంలో దేవునితో యేసయ్యతో ఫస్ట్ ఉన్నవాడు. యేసుప్రభు తిరిగి వస్తాడని దేవదూతలందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా.
అప్పుడు ఆయనతో పాటు హతసాక్షిలో లేకపోతే శిష్యుల్లో ఒకరు అట్లా వస్తారనుకున్నారు, కానీ ఈ దొంగ వస్తాడని వాళ్ళు ఊహించిండరు. వాళ్ళకు షాక్ అనమాట. మరి ఈ దొంగ అతనితో కూడా వెళ్తూ ఉన్నాడనమాట. పరదైసులో అంటే సంతోషం, సమాధానంతో నిండిన విధం. ఆయన చార్ల్స్ ఎడ్మన్ అని ఒక దైవసేవకుడు ఈ విధంగా అంటున్నాడు, రక్షణ అనేది పశ్చాత్తాపము, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. రక్షణకు బలులు అవసరం లేదు. దొంగ బాప్తిసం పొందలేదు, బల్లారాధనలో పాల్గొనలేదు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని డిక్లేర్ చేశాడు. రక్షణకు మంచి కార్యాలకు సంబంధం లేదు, కేవలం కృప ద్వారానే వస్తుంది. చాలామంది మంచి పనులు చేస్తే రక్షణ వస్తుంది, మంచి పనుల ద్వారా మనం పరలోకానికి వెళ్తాము అని అబద్ధ బోధకులు ఉన్నారు చెప్పేవాళ్ళు. అది కాదండి. కేవలం రక్షణ అనేది మన విశ్వాసం పైన, మన దేవుని కృప వల్ల మనకు వస్తుంది అంతే. ఏ యోగ్యత లేని వారిని దేవుడు ఎన్నుకొని వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడు. మరి మనకి ఏ యోగ్యత ఉంది? ఏమీ లేదు, కేవలం విశ్వాసం. రక్షణ కృప అనేది కృప అంతటా ఉంది. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసం అనే కిటికీ తెరుస్తామో అప్పుడు అది మన హృదయంలోకి వచ్చేస్తుంది. ఆ కృప ద్వారా మనకు రక్షణ వస్తూ ఉంది. అందుకని రక్షణకు మంచి కార్యాలకు సంబంధం లేదు అంటున్నాడు ఈయన చార్ల్స్ ఎడ్మన్. తర్వాత దెర్ ఈజ్ నో స్లీప్ ఆఫ్ ద సోల్. ఆత్మ నిద్రించదు. ఆత్మ వెంటనే పరదేశుకు కానీ నరకానికి కానీ వెళ్తుంది. దెర్ ఈజ్ నో పర్గటరీ అస్ సమ్ బిలీవ్. కొంతమంది పర్గటరీ అనే ఒక స్థలం ఉంటుంది, అక్కడ ఉంటుంది చనిపోయిన ఆత్మ. అక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ పరలోకానికి చేర్చాలంటే ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళ బంధువులు ప్రార్థనలు చేయాలి, కానుకలు సమర్పించాలి అని కొంతమంది ప్రచురిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆత్మ అనేది ఒక్కసారి ప్రాణం పోగానే దేవుని దగ్గరికి కానీ నరకానికి కానీ వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. పాపము, అవమానంతో నిండిన జీవితం నుండి పశ్చాత్తాపము, విశ్వాసం ద్వారా ఆశీర్వాదకరమైన స్థానంలోకి వెళ్ళాడు. రక్షణ అందరికీ చెందింది కదా, మరి ఒక్కడికే వచ్చిందే అంటే మొదటివాడు క్రీస్తును తృణీకరించాడు. ఇద్దరికీ అవకాశం ఉన్నింది, రక్షణ ఇద్దరికీ అవకాశం ఉన్నింది. ఇద్దరు దేవుని మాటలు విన్నారు, ఆయనను చూశారు. అయితే మొదటివాడు గ్రహించలేకపోయాడు, పోగొట్టుకున్నాడు అవకాశం. కానీ రెండో వాడు పొందుకున్నాడు. మరణం తర్వాతి ఆనందం కేవలం యేసయ్యతో ఉన్న వ్యక్తిగత సంబంధం పైన ఆధారపడి ఉంటుంది. చనిపోతున్న దొంగకి ఇవ్వబడిన తీపి కబురు ఏంటంటే, నువ్వు నాతో ఉంటావు. బ్లెస్సెడ్ అష్యూరెన్స్ ఇది. ఇక్కడ నుండి వెళ్ళిపోతే యేసుతో ఉంటామన్న నిశ్చయిత కంటే కావాల్సిందేముంది? క్రీస్తు పక్కనే ఉన్నా కూడా ఒకడు పరలోకానికి, ఇంకొకడు నరకానికి. మరి మనం ఎక్కడున్నామో మనం చూసుకోవాలి. రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉంటాము, దేవునిలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాము. కానీ నిజంగా మనము పరలోకానికి వెళ్ళేదానికి, దేవునితో సహవాసం చేయడానికి మనకి యోగ్యత ఉందా? మనం యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనకు తగినట్లుగా మనం ఉండాలి. దొంగకైతే ఆ మధ్యలో పీరియడ్ లేదు కాబట్టి నేరుగా వెళ్ళిపోయాడు. కానీ మనకైతే జీవించినంత కాలము పవిత్రంగా జీవిస్తూ, ఆయనను అనుసరిస్తూ, ఆయన మార్గంలో నడిస్తేనే, ఆయన సిలువలో చేసిన త్యాగం గుర్తించినప్పుడే మనము పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. యాక్చువల్గా ఆయన నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు దొంగ. అంటే ఫ్యూచర్లో, ఇటర్నిటీలో, నిత్యత్వంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని రెండవ దొంగ యేసు ప్రభువుకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యం తిరిగి వస్తుంది, ఆయన రారాజు అని చెప్పినారు కదా, అది నమ్మాడు. పిలాతు ఏదైతే రాయించాడో, యూదుల రాజు ఇతను అన్ని భాషల్లో రాయించాడు కదా, మరి అది అర్థం చేసుకున్నాడు, నమ్మాడు. కాబట్టి నీ రాజ్యం ఎలాగో వస్తుంది, అప్పుడు నన్ను గుర్తు చేసుకో అంటున్నాడు. అంటే ఎంత విశ్వాసం చూడండి. అటువంటి పరిస్థితిలో అతను రక్షింపబడ్డాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆలోచించకుండా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా, ఇదే రక్షణ సమయం, ఇదే సరైన సమయం. ఇది పోగొట్టుకుంటే మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో, ఏ క్షణంలో ఎవరు రాలిపోతారో తెలియదు, ఎవరు చనిపోతారో తెలియదు. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి. యేసుప్రభు మన దగ్గర ఉన్నాడు,
మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన సిలువలో మరణించాడు. అంత గొప్ప త్యాగం చేసిన యేసుప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి అని ఆశించాలి. దొంగకు ఏం చూసి ఆయనను అర్థం చేసుకున్నాడు? ఆయన క్షమాపణ గుణం. ఆయన దేవాది దేవుడని గుర్తించాడు. శత్రువుల్ని క్షమించే బుద్ధి అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తుందండి. మొదటి మాటలో మనం క్షమాపణ నేర్చుకున్నాం. ఈ మాటలో మనము రక్షణ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఎంత పాపి అయినా యేసుప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయంతో పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితే తప్పనిసరిగా మనం కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము రక్షణ పొందకముందు ఎంత పాపలమైనా సరే దేవుని దగ్గరికి వచ్చేదానికి ఏ యోగ్యత లేకున్నా సరే ఒక్కసారి నా దేవా నా ప్రభువా అని మొరపెట్టుకుంటే తప్పనిసరిగా దేవుడు తన దగ్గర తీసుకుంటాడు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. 7 విషయాలు మనం నేర్చుకోవచ్చు. అతని మనసులోని మార్పును చూడగలిగిన యేసయ్య వెంటనే రక్షించాడు. సిలువ వేయబడిన ముగ్గురిని మనం చూస్తుంటే రక్షకుడు పాపాల కొరకు చనిపోయాడు, మన పాపాల కోసం. మొదటి దొంగ పాపములోనే ఉండి చనిపోయాడు. రెండవ దొంగ పాపము నుండి బయటకు వచ్చేసాడు. ఈ 3 రకాల మనుషులు అక్కడ కూడా సిలువ దగ్గర 3 రకాల మనుషులు ఉన్నారు. ఏమీ పట్టనట్టున్నారు. కొంతమంది మతపరమైన వారు ఉన్నారు, భౌతికవాదులు, సైనికులు వస్త్రాల కొరకు చీట్లు వేసుకుంటున్నారు. రక్షణ అవకాశం లేదని భావించే పాపులలో గొప్ప ఆశను రేకెత్తిస్తుంది ఈ మాట. ఎందుకంటే ఈ మాటల నుంచి మనము 7 పాఠాలు నేర్చుకుందాము. మొదటిది, రక్షణ పశ్చాత్తాపము విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుతామో పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి విరిగి నలిగిన హృదయాలతో ఆయన దగ్గర చేరుకుంటామో మన పాప ఒప్పుకోలు తర్వాత ఆయన మనల్ని క్షమిస్తాడు. పశ్చాత్తాప హృదయంతో తిరిగి ఆ పాపాలు చేయకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండవది, రక్షణకు బలులు అవసరం లేదు. ఆయన ఏమి సమర్పించుకోలే. దొంగ ఏమి నేను ఇది ఇస్తాను నీకు అని ఏం ప్రామిస్ చేయలే దేవుడికి. నువ్వు నన్ను రక్షించు, నీకేమన్నా ఇస్తా బహుమానం అని ఏమో కోరుకోలే. ఎందుకంటే అంత యోగ్యత మనకు లేదు. ఆయనే సమస్తం మనకిస్తున్నాడు. మనల్ని మనం సమర్పించుకోవడం ఒక్కటే మనం చేయాలి. విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలులు అని సమూయేలు ప్రవక్త సౌలు రాజుకు చెప్తాడు. ఆ విధంగా ఉండాలి మనం. మూడవది, బాప్తిసం లేకున్నా బల్లారాధనలో పాల్గొనకున్నా ప్రతికూల పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని ప్రకటించాడు. విశ్వాసం, నీ నోటితో ఒప్పుకొని యేసుప్రభు మన రక్షకుడని మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మి నీ నోటితో పలికితే నీకు రక్షణ వస్తుందని రోమపత్రిక 10:9 చెప్పబడి ఉంది. నాలుగవది, రక్షణకు మంచి పనులకు సంబంధం లేదు, కేవలం కృప ద్వారానే రక్షణ వస్తుంది. ఐదవది, పర్గటరీ అనేది లేదు. అంటే పరలోకానికి మనకు మధ్యలో అంటే ఎక్కడికి పోకుండా అట్లా ఏలాడుతూ ఉంటాయి ఆత్మలు, దాని కోసం మనం ప్రార్థన చేస్తే పోతాయి అనేది తప్పు ఆలోచన. ఆరవది, పాపము అవమానంతో నిండిన జీవితం నుండి పశ్చాత్తాపము విశ్వాసం ద్వారా ఆశీర్వాదకరమైన స్థానంలోకి వెళ్ళాడు. ఏడవది, రక్షణ అందరికీ చెందింది కానీ అంగీకరించాలి. మొదటివాడు తృణీకరించాడు, అతను పొందుకోలేకపోయాడు. మరణం తర్వాత ఆనందము కేవలం ప్రభువుతో ఉన్న వ్యక్తిగత సంబంధంపై ఆధారపడి ఉంటుంది. చనిపోతున్న అతనికి మంచి బ్లెస్సెడ్ అష్యూరెన్స్ ఇచ్చాడు. పరలోకం నిజమని తెలుస్తూ ఉంది ఈ యేసుప్రభు మాటల్లో. క్రీస్తుకు ఇద్దరు సమదూరంలో ఉన్నా కూడా ఒకడు పరలోకానికి ఒకడు నరకానికి వెళ్ళిపోయాడు. మరి ఈ విధంగా మనం ఆలోచిస్తే మనం ఏ స్థానంలో ఉన్నాం, మనం ఎక్కడున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం కూడా ఇప్పటికైనా యేసుప్రభుని నమ్ముకొని నేడు నువ్వు నన్ను తీసుకెళ్ళు అని అడిగితే తప్పనిసరిగా ఆయన ఇదే హామీ మనకు కూడా ఇస్తాడు. మనకి కృపతో నిండిన దేవుడు మన కోసం బలియాగం చేశాడు. ఆ యేసయ్యను పంపించిన దేవాది దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల ద్వారా మనకు రక్షణ వస్తుంది. ఈ త్రిత్వమై ఉన్న ఏకదేవుడిని మనం నమ్ముకుంటే మనకు రక్షణ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని తప్పనిసరిగా
రెండవ దొంగలాగా లేట్ అయినా పర్వాలేదు, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా తొందరగా యేసు ప్రభువుని హత్తుకోవాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయమేడా యేసునాయనా, ఈ రెండవ దొంగ చేసిన గొప్ప, అతను తెలుసుకున్న గొప్ప సత్యాన్ని మా అందరికి కూడా తెలపండి నాయనా. తండ్రి, కేవలం ఆ క్షణంలో యేసు ప్రభు మాట్లాడిన మాటలను బట్టి, ఆయన శత్రువులను ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆయన రారాజు అనే విశ్వాసంలో అతనిలో కలిగి ఉంది. రెండవ రాకడలో తప్పనిసరిగా వచ్చి రాజ్యమేలుతాడు అనే విశ్వాసం అతనిలో ఉంది కాబట్టి రక్షింపబడ్డాడు. మరి అటువంటి రక్షణ భాగ్యము మాకందరికీ కూడా దయచేయమని, మేము మొదటి దొంగలాగా పక్క నుండి కూడా తెలుసుకోలేకుండా ఉండే పరిస్థితి నుంచి తెలుసుకొని రక్షణ పొందేటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.